హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'మై డియర్ రాక్షసుడు' పార్ట్ 17. మధు, నీకు నేను నేర్పిస్తాను. ఇలా రా అని మొత్తం గేమ్ గురించి అన్నీ చెప్పి అతను ఆడుతూ ఉంటే చూడమని చెప్తూ, కొంచెం అర్థమయ్యాక ఆమెను కూడా ఆడమని, మధ్య మధ్యలో ఆమె డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఆ రాత్రంతా సరదాగా ఆడుకున్నారు అందరూ. ఇంకా మధు, లతకి నిద్ర వచ్చి వాళ్ళు వాళ్ళ బెర్త్ మీద పడుకున్నారు. ఇంకా రిషి, అజయ్‌లు డోర్ దగ్గరకు వచ్చారు. అరే మామ, నువ్వు మళ్ళీ మా పాత రిషిలా అయిపోయావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. క్రెడిట్ అంతా మధుదేరా. ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంతకీ నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావురా? ఈ ట్రిప్ నుంచి వెళ్ళిపోయేలోపు చెప్తా అని అన్నాడు రిషి చిన్నగా నవ్వుతూ. కానీ ఆమె మనసులో ఏముందో, ఈ మధ్య కొంచెం నువ్వంటే కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది అనుకుంటున్నాను. లత దగ్గర కూడా ఏం చెప్పలేదు అంట. నాకు తెలిసిలేరా, నేను చూసుకుంటా కదా, నువ్వు టెన్షన్ పడుకు మామా. పద పడుకుందాం పా అని ఇద్దరు వెళ్ళి వాళ్ళ బెర్తలో పడుకున్నారు. రిషి పక్క బెర్తలో మధు పడుకుని ఉంది. ఆమెను అలా చూస్తూ ఉన్నాడు. అమాయకమైన మొహం, పడుకున్నప్పుడు కూడా పెద్దగా కనిపించే ఆ కళ్ళు. అబ్బా, ఏం కళ్ళు! ఆ కళ్ళు 1000 మందిలో ఉన్నా కూడా గుర్తుపట్టొచ్చు, అంత స్పెషల్ అవి. మధు, ఈ ట్రిప్ మన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చేస్తాను. మన ప్రేమ కథ ఇప్పటితో మొదలు. సరేనా అని అన్నాడు చిన్నగా ఆమెని చూస్తూ. అని మూలుగు వినపడింది రిషికి మధుది. ఆశ్చర్యంతో పాటు ఆనందంగా చిన్నగా నవ్వుకుని పడుకున్నాడు రిషి. ఇక ట్రైన్ దిగాక వాళ్ళ కోసం కంపెనీ కారు వస్తే ఆ కారులో అందరూ హోటల్‌కు బయలుదేరారు. దారిలో ప్రకృతి అందాలను చూస్తూ మైమర్చిపోయారు అందరూ. అజయ్, ప్రాజెక్ట్ పని అయిపోయాక మనం సైట్ సిట్టింగ్‌కి వెళ్దాం అని అంది లత ఎగ్జైట్ అవుతూ. అవును అజయ్ గారు, ఇక్కడ బోట్‌లో వెళ్ళి చూసే టూరిస్ట్ ప్లేసెస్ చాలా బాగుంటాయంట కదా అని అంది మధు కూడా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాజెక్ట్ పని మీద. ఆ పని మీద దృష్టి పెట్టండి అని అన్నాడు రిషి సీరియస్‌గా. దెబ్బకు అందరూ సైలెంట్ అయ్యారు. మధు మాత్రం కోపంగా చూస్తుంది రిషి వైపు. ఎందుకో ఈ మనిషికి అంత కోపం. ఎప్పుడు ఎలా ఉంటాడో ఈ మహానుభావుడికే తెలీదు. అమ్మో, ఎలానో ఈ అబ్బాయితో అసలు లైఫ్ అని అనుకుంది మనసులో. మళ్ళీ ఆమె అవును, నేనేంటి పెద్ద లైఫ్ అని ఊహించేసుకుంటున్నాను. అయినా లైఫ్ లాంగ్ ఈ మనిషిని భరించాలి అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నాను. హా, ఇతను ఎలా ఉంటే నాకెందుకులే అని అనుకుంది. హోటల్ రాగానే అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. మధు ఇంకా లత ఒక రూమ్లో, రిషి, అజయ్ ఒక రూమ్లో, మేనేజర్కి ఒక రూమ్లోని సెటిల్ అయ్యారు. అందరూ రెడీ అయ్యి బయటికి వచ్చారు. హాల్లో కూర్చుని ఒక్కసారి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుని కారులో కంపెనీ ఆఫీస్కి బయలుదేరారు. అప్పటికి సాయంత్రం 4 అయ్యింది. ఇక అందరూ ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యి మీటింగ్ హాల్ వైపు వస్తూ ఉండగా కంపెనీ ఎండీ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. హలో రిషి గారు, వెల్కమ్ టు పాండిచ్చేరి అండ్ మై ఆఫీస్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించాడు. థ్యాంక్స్ మిస్టర్ ఆర్య. మీట్ అవర్ ప్రాజెక్ట్ టీమ్. నాగేశ్వర్ మై మేనేజర్. అజయ్, లత అండ్ మధు అని వాళ్ళని కూడా పరిచయం చేశాడు రిషి. ఆర్య అందరికీ విష్ చేసి మధు వైపు చూశాడు. యు ఆర్ ఇంట్రెస్టింగ్ అని అన్నాడు మధు వైపు చూసి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం షాకింగ్గా చూశారు. రిషికి అయితే కోపంతో దవడలు బిగుసుకున్నాయి. కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోయాయి. అది గమనించిన అజయ్ రిషి దగ్గరికి వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు గట్టిగా. అతను వేరే విధంగానే ఉండడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంది మధు కొంచెం కంగారుగా. నో నో, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంట్రెస్టింగ్ అంటే మీ కట్టు బొట్టు మా సైడ్ అమ్మాయిలా ఉన్నారు. మా అక్క, అమ్మ వాళ్ళు కూడా ఇలానే రెడీ అవుతారు. అందుకే అలా అన్నాను. యు ఆర్ లైక్ మై సిస్టర్ అని అన్నాడు సిన్సియర్గా ఆర్య. ఓ అదా, థ్యాంక్ యూ సార్ అని అంది మధు ఆనందంగా. కొంచెం ఎమోషనల్ అవుతూ. రిషి వెంటనే రిలాక్స్ అయిపోయాడు. అతని మాటలకి బతికిపోయాడు బాబు అని అనుకున్నాడు రిషి మనసులో. అజయ్ కూడా చూసావా అన్నట్టు చూశాడు. రిషి ఏం తెలియనట్టు చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఓకే, షల్ వి క్యారియన్, మీటింగ్ టైం అవుతుంది కదా అని అన్నాడు రిషి ఆర్యని ఉద్దేశించి. ఓకే అని మీటింగ్ హాల్ వైపు కదిలారు అందరూ. మీటింగ్ అంతా పూర్తి చేసుకుని బయటికి వచ్చారు. రాత్రి 8 అయింది. డిన్నర్ కూడా అక్కడే అరేంజ్ చేశారు కంపెనీ వాళ్ళు. అక్కడే తినేసి వాళ్ళు హోటల్ రూమ్స్కి వచ్చేసారు. ఇంకా బాగా అలసిపోవడంతో తొందరగా పడుకుని పోయారు అందరూ కూడా. మళ్ళీ మరుసటి రోజు అందరూ రెడీ అయ్యి కంపెనీకి వెళ్ళారు. ఇక కారు దిగి అందరూ లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ లేడీ స్టాఫ్ అందరూ కూడా మన రిషికి సైడ్ కొడుతున్నారు.
ముందు మధు లత వెళ్తూ ఉండగా వీళ్ళకి ఆ మాటలు వినబడతాయి. అబ్బా, ఏమున్నాడే బాబు ఇతను అని వాళ్ళ గుసగుసలు విన్న మధు చురుక్కున వాళ్ళ వైపు చూసింది. వాళ్ళ మాటలు ఆపేసి వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోయారు కంగారుగా. ఏమైంది మధు అని అంది లత. చూడే, అస్సలు సిగ్గులేదు వీళ్ళకి. రిషిసాన్ని పట్టుకుని ఎలా అంటున్నారో. ఒక అబ్బాయి గురించి ఇలాగే మాట్లాడుకుంటారా? అయినా సార్ని అలా ఎలా అంటారు అని అంది కోపంగా. అతను హ్యాండ్సమ్ గా ఇంకా స్టైల్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు లైన్ వేసుకుంటున్నారు. నీకెందుకు అని అంది లత. ఏం లేదు, అయినా నాకెందుకు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇది నాకు అర్థం కాదు అంటూ వెనకే వెళ్ళింది లత. మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆర్య కూడా జాయిన్ అయ్యాడు. మధుని చూసి అభిమానంగా నవ్వాడు. మధు కూడా పలకరింపుగా నవ్వింది. ఆమె ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసింది. ఆమె స్టేజ్ మీద నిలబడి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే రిషి ఆమెనే గమనిస్తున్నాడు. మెరూన్ కలర్ అనార్కలి విత్ ఫ్లోరల్ దుప్పట. హెయిర్ని లీవ్ చేసి చిన్నగా క్లిప్ పెట్టి వదిలేసింది. పొడవాటి జుట్టు అటు ఇటు ఊగుతూ ఉంటే, ఆమె మాట్లాడుతూ ఉంటే చెవులకు ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఊగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళు ఆడిస్తూ ఉంటే చిన్ని చిన్ని పెదవుల మీద నవ్వుతో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక అక్కడ అబ్బాయిలైతే కళ్ళు ఆర్పకుండా ఆమెనే చూస్తూ ఉన్నారు. అందరి కళ్ళు దీని మీదనే. ముందు ఇది నా సొంతమని అందరికీ తెలిస్తే అప్పుడు తోకలు ముడుచుకుని పోతారు వెధవలు అని అనుకుని ఆమె వైపే చూస్తున్నాడు. అప్పటికే ఆమె రిషినే చూస్తుంది. ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. మధుకి అతని వైపు నుంచి చూపు తిప్పినా కూడా మళ్ళీ నార్మల్ అవ్వటానికి కొంచెం టైం పట్టింది. రిషి కూడా కోట్ సరి చేసుకుని కూర్చున్నాడు. ఇక ఆ రోజు మీటింగ్ కూడా అయిపోయి అందరూ బయటికి వచ్చారు. ఈలోగా ఆర్య మధు దగ్గరికి వచ్చి, మధు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా? మా అమ్మని కలుస్తారా ప్లీజ్ అని అన్నాడు ఆర్య. తప్పకుండా ఆర్య గారు. ఎక్కడుంటారు మీ మదర్? ఈ ప్రాజెక్ట్ అయిపోయాక వెళ్ళి కలుద్దాం అని అంది మధు. ఈలోగా వీళ్ళ దగ్గరికి రిషి ఇంకా అజయ్ వచ్చారు. ఈ లోపల అత్త కూడా వచ్చింది. ఏం ఆర్య సార్, మధుయేనా? మేం రాకూడదా మీ ఇంటికి అని అంది లత. అయ్యో, అలా ఏం లేదండి, మీరందరూ తప్పకుండా రండి. నేనే ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా. రిషి ఆర్య వైపు అనుమానంగా చూస్తున్నాడు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మధు మీద? ఆర్య సార్ అని మధు ఏదో అనే లోపే ఆర్య కల్పించుకుని, ఏం అనుకోకండి, నేను ఒక మాట చెప్పనా? నన్ను గారు సారు అని కాకుండా అన్నయ్య అని పిలుస్తారా ప్లీజ్, ఇఫ్ డోంట్ మైండ్ అని అన్నాడు అభినయంగా ఆర్య. ఆ మాటకి అందరూ ఆర్య వైపు అలానే చూశారు. ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళ బాసు 2 రోజుల పరిచయానికి ఒక అమ్మాయిని చెల్లి అని అభిమానిస్తున్నాడు. మధుకి సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి అతని అభిమానానికి. తప్పకుండా అన్నయ్య, ఈ ట్రిప్ లో నాకు ఒక మంచి అన్నయ్య దొరికాడు. మీ అభిమానానికి థ్యాంక్స్ అని అంది మధు నవ్వుతూ. రిషి కూడా నవ్వుతూ చూశాడు వీళ్ళ వైపు. ఆర్య రిషి వైపు తిరిగి, ఈ రోజు ఈవినింగ్ పార్టీ ఉంది. ఇక్కడే మీ ప్రాజెక్ట్ ఓకే అయినందుకు మీరందరూ తప్పకుండా రావాలి అని అన్నాడు. షూర్ అని అన్నాడు రిషి. మరి మీ ఇంటికి ఎప్పుడు రావాలి నేను అని అంది మధు ఆర్యని అభిమానంగా చూస్తూ. అమ్మా నాన్న చిన్న పని మీద ఊరు వెళ్లారు. 2 రోజుల్లో వచ్చేస్తారు. ఈ లోపు మన ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది కదా. అప్పుడు అమ్మని నాన్ని తప్పకుండా నీకు పరిచయం చేస్తాను అని అన్నాడు ఆర్య మధు వైపు చూస్తూ. ఇంతకీ ఈ రోజు పార్టీ ఎందుకు చెప్పలేదు అని అన్నాడు అజయ్. అది నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది ఈ రోజుకి అని అన్నాడు ఆర్య. ఓ రియల్లీ? ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేసి ఇంత ఎత్తుకి ఎదిగారంటే రియల్లీ చాలా గ్రేట్ అని అన్నాడు అజయ్. థ్యాంక్స్ అజయ్ గారు. మర్చిపోకండి, ఈ రోజు పార్టీకి తప్పకుండా రావాలి అందరూ. ముఖ్యంగా నా చిట్టి చెల్లి అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అని అన్నాడు ఆర్య మధు వైపు చూస్తూ. నేను రాకుండా ఎలా ఉంటాను అన్నయ్య? తప్పకుండా వస్తాను అని అంది మధు. అందరూ నవ్వుకుని వెళ్ళిపోతూ ఉండగా ఆర్య రిషిని పిలిచాడు పక్కకి. ఏంటి అని రిషి కూడా వచ్చాడు. రిషి గారు, ఇప్పటి వరకు కూడా మా చెల్లికి ప్రపోజ్ చేయలేదు మీరు అని అన్నాడు ఆర్య స్మైల్ తో. వాట్, మీకెలా తెలుసని అన్నాడు రిషి ఆశ్చర్యంగా. అదా, నేనంతా గమనించాను రిషి గారు. మీకు తనంటే ప్రాణం. నేను నిన్ననే కనిపెట్టాను. ఆమెను ఇంట్రెస్టింగ్ అంటే మీకు కోపం రావడం, ఆమె కళ్ళల్లోకి చూసినప్పుడు మీ కళ్ళల్లో కనిపించే నిజమైన ప్రేమను నేను చూశాను.
మీలాంటి జెంటిల్మెన్ తనకు మంచి లైఫ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు తను పడిన కష్టం చాలు. ఇదంతా నాకెలా తెలిసిందని అనుకుంటున్నారా మీరు? నా చెల్లి యాక్సిడెంట్‌లో చనిపోయింది. అప్పటినుంచి నేను ఆమెని మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు మధుని చూసినప్పుడు నాకు ఆమెనే గుర్తుకు వచ్చింది. ఎందుకో తెలీదు. అందుకే ఆమె గురించి తెలుసుకుంటే ఆమె పడిన కష్టాలు తెలుస్తాయి. ఇంకా ఆమెను ఏ కష్టం రాకుండా మీరే చూసుకోవాలి అని అన్నాడు ఆర్య సిన్సియర్‌గా. ఒక్క 2 రోజులకే ఆమెను మీ సొంత చెల్లిని చేసేసుకున్నారు మీరు. తప్పకుండా ఆమెకేం కష్టం రానివ్వను ఆర్య గారు. కానీ ఆమెకు కూడా నా మీద ప్రేమ ఉండాలిగా. అదే తెలియట్లేదు. ఆమెకు నేనసలు పడను. అంతకంటే మీ చెల్లి నాకు ఒక పేరు కూడా పెట్టింది. రావణ్ అంటూ. నేను మరీ అంత రాక్షసుల్లా కనిపిస్తున్నానంటారా? చెప్పండి. ఆ మాటకి గట్టిగా నవ్వాడు ఆర్య. భలే పేరు పెట్టింది అల్లరి పిల్ల అని మీకింకా అర్థం కాలేదా? ఆమెకు మీరు అంతకంటే ఇష్టమని అన్నాడు ఆర్య. వాట్? అని అన్నాడు రిషి ఆశ్చర్యంగా. నిజం రిషి గారు. ఆమె కళ్ళలోకి ఒకసారి చూడండి. ఆమెకు కూడా మీరంటే ప్రాణమని తెలుస్తుంది. అప్పుడు కొంచెం దూరంలో లతతో కబుర్లు చెప్తూ నుంచున్న మధు వైపు చూశాడు రిషి. అప్పుడే మధు కూడా రిషి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు లాంటిది అతన్ని చూడగానే. వెంటనే ఆర్య వైపు చూశాడు ఆశ్చర్యంగా. నిజమేనా అని. అవును అని తల ఆడించాడు ఆర్య. వెంటనే ఆనందంతో ఆర్యని హగ్ చేసుకున్నాడు. రిషి ఇద్దరూ హగ్ చేసుకుని నవ్వుకున్నారు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.